తెరిచి చూసింది శైలు. మొత్తంగా ముసురుకున్న చీకట్లు మెల్లిమెల్లిగా వెలుగు రేఖలు నింపుతుంటే కనుపాపలను చిన్నగా తెరిచింది. తన చేతికి తెలుస్తున్న స్పర్శకి చూపులు పక్కకు మళ్లించింది. ఆమె చూపు కోసమే ప్రాణమంతా పెట్టుకొని ఎదురు చూస్తున్న సాయి కనబడగానే ఆపుకోలేని దుఃఖం, మరో జన్మ పొందిన ఆనందం. రెండు కళ్ళలో నుంచి కన్నీరు జారిపోతున్నాయి. తన బొటన వేలితో ఆమె కన్నీటిని నెమ్మదిగా తుడిచి ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టి డోంట్ క్రై అన్నాడు లాలనగా. ఆమె కోసం, ఆమె చూపు కోసం అతను ఎంతలా ఆరాట పడుతున్నాడో అతని మాటల్లో, ముద్దుల్లో, స్పర్శలో తెలుస్తుంటే మాట్లాడాలని ట్రై చేస్తూ విఫలమవుతుంది. శైలు కాన్షియస్లోకి రావడంతో డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడానికని సాయి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఎక్కడికి అన్నట్టుగా ఆమె చూస్తుంటే డాక్టర్ని పిలుస్తాను అన్నాడు. ఇక్కడే ఉండు అనాలనుకుంది కానీ గొంతు పెగలి మాట బయటకు రావడం లేదు. ఆమె భావం అర్థమైనట్టుగా ఇప్పుడే వస్తాను అంటూ ఆమె చేతిని సున్నితంగా విడిపించుకుని వెళ్ళాడు. వెళ్తున్న అతన్నే చూస్తూ కళ్ళు మూసుకుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి సిస్టర్తో తనకు డ్రెస్సింగ్ చేశాక రూమ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి సాయిని చూసి నాతో రండి అని పిలిచాడు. తననే చూస్తున్న ఆమెను చూసి మళ్ళీ వస్తానని కళ్ళతోనే భరోసా ఇచ్చి బయటకు వెళ్ళాడు. డాక్టర్తో తన కండిషన్ ఎలా ఉంది? సాయి వాయిస్లో బాధ, మదిలో కంగారుతో కూడిన అలజడి, ఆందోళన. అబ్డామినల్లో గ్లాస్ గుచ్చుకోవడంతో స్కిన్ కొంచెం డీప్గా కట్ అయింది, కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే బ్లడ్ లాస్ వల్ల చాలా వీక్ అయింది. 1 month వరకు కదలకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి హెల్దీ డైట్, బ్లడ్ ఇంప్రూవ్ ఫుడ్ అందిస్తే within monthsలో తను నార్మల్ సైజ్కి వస్తుంది. అప్పటి వరకు ఎక్కువ బరువులు మోయకూడదు, అలాగే స్ట్రెస్ తీసుకోకూడదు చెప్పాడు డాక్టర్. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? 2 days తర్వాత. రేపు స్కానింగ్ చేసి రిపోర్ట్స్ చూసి అంతా ఓకే అయితే డిశ్చార్జ్ చేస్తాం. డాక్టర్ చెప్తుంటే రిలీఫ్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ నవ్వి ఇంకో గంటలో ఆమెను రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు తనతోనే మీరు ఉండొచ్చు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి అని రౌండ్స్కి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్తో మాట్లాడి బయటకు వస్తున్న సాయికి ఎదురయ్యారు తమన్ ఇంకా శైలు. సాయి వాళ్ళ అమ్మగారు కొడుకు కోడల కోసం బట్టలు ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చింది. వాళ్ళ టెన్షన్ని గమనించి ఎదురు వెళ్ళాడు సాయి. శైలు స్పృహలోకి వచ్చిందా? ఆందోళన ఆమె గొంతులో. డాక్టర్ చెప్పింది చెప్పి ఇంకో 1 hourలో రూమ్కి షిఫ్ట్ చేస్తారు మా అంటూ శైలు కోసం తీసుకున్న స్పెషల్ రూమ్కి తీసుకెళ్ళాడు. సాయి మొహం పీక్కుపోవడం, అతని తలకి కట్టు చూసి నువ్వు ఫ్రెష్ అయ్యిరా, కాస్త ఫుడ్ తింటే ఒంటికి శక్తి వస్తుంది. చూడు మొహం ఎలా వాడిపోయిందో. ఇంకా ఈ షర్ట్. శైలు బ్లడ్ మార్క్స్ కనబడుతుంటే కళ్ళలో నీళ్లు ఆవిడకి. సాయి చేతికి టవల్ ఇచ్చి వాష్రూమ్లోకి పంపించింది. అతను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి తెచ్చిన ఫుడ్ని ప్లేట్లో పెట్టింది. కొడుకు వద్దంటున్నా సాయి తినే వరకు ఒప్పుకోలేదు. అతను తిన్నాక శైలు దగ్గరికి వెళ్ళారు. శైలుని చూసి ఏడుస్తున్న శైలు వాళ్ళ అమ్మని ఓదార్చాడు. రూమ్కి షిఫ్ట్ చేశాక తమన్ కూడా వచ్చాడు. చేతికి సెలైన్ బాటిల్తో ఉన్న ఆమె చూడలేక బయటకు కారిడార్లోకి వచ్చాడు సాయి. వెనకే వచ్చిన తమన్ మామ ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నాడు సాయి అని చెప్పాడు. తెలుసు ఏ భావం లేకుండా అంటూ సిగరెట్ తీశాడు. నేను వెళ్ళి చూశాను, నెక్ బెల్ట్తో బెడ్ మీద ఉన్నాడు. అత్తకు చెప్పినా చూడనని చెప్పింది. అవసరం లేదులే, అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది. అతనికి తన పగ ఉంటే చాలు అన్నాడే కానీ అతని మాటల్లో ఏదో తెలియని బాధ. అది శైలు కోసమే అని అర్థమయ్యి నువ్వింకా ఇలా డల్గా ఉండకు బావా భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. పిచ్చిది రాది, నా కోసం ప్రాణాల మీద తెచ్చుకుంది. అదే రా ప్రేమంటే. ఆ ప్రేమ అనేది లేకపోతే నీ ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను అడ్డు పెట్టదు. తననలా హాస్పిటల్లో బెడ్ మీద చూసి నువ్విలా బాధపడటం, అదే ప్రేమకున్న గొప్పతనం. దానిలో ఉండే మ్యాజిక్. నువ్వు ఒప్పుకోవు కానీ శైలు అంటే నీకు ప్రాణం అని మా అందరికీ తెలుసు. తమన్ చెప్తుంటే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు సాయి. అప్పుడే కింద తన ఇంటి సెక్యూరిటీ గార్డ్ కనబడ్డారు. సాయి పట్టించుకోకుండా ఉంటే తమన్ చూసి నేను వెళ్తాను సాయి మామ దగ్గర ఉంటాను అంటుంటే అతను నా కళ్ళకు కనపడకూడదు స్థిరంగా చెప్పాడు. కొన్ని రోజులు ఒంటరిగా ఉంటే మామకే తెలుస్తుంది తను చేసిన తప్పేంటో అని వెళ్ళాడు. తమన్ రూమ్కి వచ్చేసరికి శైలుతో మాట్లాడి టాబ్లెట్స్ వల్ల శైలు పడుకోవడంతో పక్కనే ఉన్న బెడ్ మీద అలాగే పడుకుండిపోయాడు శైలు వాళ్ళమ్మ వాళ్ళ అత్తగారు.
కూర్చొని తదేకంగా చూస్తుండిపోయాడు. సాయి కళ్ళు తెరిస్తే అతను ఎక్కడ మళ్ళీ దూరం అవుతాడోనని మెలకువ వచ్చినా అలాగే ఉంది. 2 రోజుల తర్వాత స్కానింగ్ తీసి ఎలాంటి ప్రాబ్లం లేదని మెడిసిన్స్ రాసి డిశ్చార్జ్ చేశారు డాక్టర్. మధ్యలో ఒకసారి హాస్పిటల్కి వస్తే స్టిచెస్ రిమూవ్ చేస్తామని చెప్పి పంపించారు. ఇంటికి వచ్చిన అల్లుడికి కూతురికి వాళ్ళ అమ్మగారు స్వయంగా గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇంట్లోకి రాగానే కన్నీళ్లతో శైలుని చుట్టేశారు. అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ ప్యాంపరింగ్ తర్వాత శైలుని రూమ్కి తీసుకొచ్చాడు సాయి. 2 రోజుల నుంచి తనతో ఒక్క మాట కూడా మాట్లాడని సాయిని చూసి బాధగా ఉన్న మాట్లాడితే కోప్పడతాడని మౌనంగా ఉంది తను. లంచ్ రూమ్లోకి పంపించారు. డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్ని ఆమెకు ఇస్తున్నారు. ప్లేట్ ఇంకా స్పూన్ శైలు చేతికి ఇచ్చాడు తినమన్నట్టు. 2 రోజులుగా వాళ్ళ అమ్మగారే తినిపిస్తుండడంతో నేను తినను, అమ్మని రమ్మను, తనే తినిపిస్తుంది అంది అతన్ని చూసి. కింద బిజీగా ఉందని తెలిసి ప్లేట్ పట్టుకొని శైలు ముందు కూర్చున్నాడు. అదే కదా ఆమె ప్లాన్. సో వర్కౌట్ అయ్యింది. స్పూన్ చూసి అమ్మ నాకు చేత్తో తినిపిస్తుంది అంది గోముగా. విసుక్కోకుండా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తనే చేత్తో కలిపి ఆమెకు తినిపిస్తుంటే నాతో మాట్లాడవా అంది బాధగా. మాట్లాడకుండా ఆమెకు ఫుడ్ పెడుతున్నాడు. మాట్లాడవా నాతో ఇంకోసారి అడుగుతుంటే ఆమె నోటికి వాటర్ గ్లాస్ ఇచ్చాడు. ఇండైరెక్ట్గా నోటికి తాళం వేయమని చెప్పడంతో చిరుకోపంగా అతన్ని చూస్తూ ఫుడ్ తినేసింది. మెడిసిన్స్ తీసి ఇస్తున్న అతనితో నువ్వు తినలేదు అని అడిగింది. ఎంత మాట్లాడాలని ట్రై చేస్తున్నా సాయి అవకాశం ఇవ్వకుండా ఉండడంతో ఆమె మనసులో చిన్నగా బాధ మొదలైంది. ఇంకా నిజంగానే మాట్లాడవా బాధగా చూస్తూ మెల్లగా అడిగింది. మెడిసిన్స్ తన చేతిలో పెట్టి వాటర్ ఇచ్చాడు. వేసుకోను, నాతో మాట్లాడితేనే వేసుకుంటాను, లేదంటే లేదు అంది ఏడుపు తన్నుకొస్తుంటే. షార్ప్గా చూశాడు. నువ్వెలా చూసినా నేను వేసుకోను అంటూ మొండి పట్టింది. వాచ్ చూస్తూ 2 మినిట్స్లో టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు. మాట్లాడుతున్నాడని ఆశపడిన ఆమెకి అతని వాయిస్లోని బేస్ వణుకు తెప్పించడంతో వాదించకుండా సైలెంట్గా టాబ్లెట్స్ తీసి వేసుకుంది. బెడ్కి పిల్లో అడ్జస్ట్ చేస్తూ తనని పడుకోబెడుతుంటే ఈ డ్రెస్ నాకు కంఫర్ట్గా లేదు సాయి అంది ఇబ్బందిగా. ఇంటి వరకు సర్జరీ డ్రెస్లోనే వచ్చినా ఇంటికి వచ్చాక నడుము దగ్గర గాలి ఆడటం కోసం లంగా ఓని కట్టింది వాళ్ళ అమ్మగారు. ఏమైంది, గుచ్చుకుంటుందా అడిగాడు. అంది. వెంటనే వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు. అన్ని చుడిదార్సే ఉండడంతో ఫోన్ తీసుకుని ఆమె కోసం షార్ట్ ఇంకా టీషర్ట్ ఆర్డర్ పెట్టాడు. ఎక్స్ట్రా పేమెంట్తో ఫాస్ట్ డెలివరీ సెలెక్ట్ చేసి ఈవినింగ్ అవుతుందని టైం చూపడంతో ఏదో గుర్తొచ్చిన వాడిలా బాంబే నుంచి తెచ్చిన పాకెట్ ఎక్కడా పెట్టావు అని అడిగాడు. ఆమె మొహం ఎర్రగా మారిపోయింది. నిన్నే అడిగేది అనగానే ఎక్కడ ఉందో వేలుతో చూపించింది. తను చెప్పిన దగ్గర ఉన్న పాకెట్ తీసుకొని ఆమె దగ్గరకు వచ్చాడు. ప్యాక్ ఓపెన్ చేసి జీన్స్ షార్ట్ ఇంకా టీషర్ట్ తీసి తన ముందు పరిచాడు. ఇప్పుడు ఇవి వేసుకోవాలా షాక్తో ఆశ్చర్యంగా అడిగింది. నీకు అంత శ్రమ ఎందుకు, నేనే వేస్తాను నాడు యాటిట్యూడ్గా. ఆమె మొహంతో పాటు బాడీ అంతా ఎర్రగా తయారైంది. పైన ఉన్న బ్లాంకెట్ తప్పిస్తున్న అతన్ని చూసి నేనే వేసుకుంటాను వెళ్ళు అంది మెల్లిగా. నో, నేనే వేస్తా ప్లీజ్ సాయి అని బుగ్గలు ఎర్రగా అయిపోతుంటే డోర్ క్లోజ్ చేసి రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేశాడు. పగలే అవ్వడంతో విండోస్ నుంచి వెలుతురు లైట్గా ఉంది. శైలు గుండె వేగం పెరుగుతుంటే ఆమె ముందు కూర్చొని టెన్షన్ అవ్వకు, స్ట్రెస్ మంచిది కాదు అన్నాడు. నువ్వు ఇలా చేస్తానంటుంటే టెన్షన్ కాక మరేంటి అంది. డ్రెస్ చేంజ్కే ఇలా అయిపోతే డ్రెస్లో అవసరం లేని రోజు ఇంకెలా అయిపోతావు అన్నాడు. చాలా సేపటి నుంచి కూర్చుని ఉండడంతో కడుపు దగ్గర నొప్పి వస్తుంటే పెయిన్గా ఉంది. పడుకుంటాను అంది. వెయిట్ అంటూ షోల్డర్ దగ్గర బ్లౌజ్కి ఓనీకి ఉన్న తీశాడు. చీకటిగా ఉండటంతో భయం తగ్గించుకుంది. బయటను తప్పించి ఇప్పుడు పడుకో అంటూ తనని సరిగా పడుకోబెట్టి పరికిణిని ముడి విప్పడానికని చూస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపేసింది. చెయ్యి తీయి కసిరాడు. అంది. తీయకపోతే లైట్ ఆన్ చేస్తా అనగానే టక్కున చెయ్యి తీసేసింది. ముడిని విప్పుతుంటే చరణ భాగాన్ని తాకుతున్న అతని చేతి వేళ్ల స్పర్శకి ఆమెలో రక్త ప్రసరణ అమాంతం పెరిగిపోయింది. అమ్మని పిలువు అంది లో గొంతుతో. నా పెళ్ళానికి డ్రెస్ చేంజ్ చేయడం వచ్చు నాకు. వేరవుతున్న వస్త్రానికి బిడియం చేరుతుంటే కొంచెం కూడా ఆమెను తాకకుండా షార్ట్ వేశాడు.
బ్యాండేజ్కి కాస్త కిందకు షార్ట్ని అడ్జస్ట్ చేసి తనకెంతో ఇష్టమైన ఆమె నడుముకి కట్టు ఉండటం చూసి లోపల మనసు మెలిపెడుతుంటే వంగి చిన్ని ముద్దు ఇచ్చి బ్లౌజ్ తీస్తున్న అతన్ని చూసి ఏ భావం లేకుండా డ్రెస్ మారుస్తున్న అతన్ని నిగ్రహానికి మురిసిపోయి చూస్తూ ఆగని మనసుతో కాలర్ పట్టుకుని పైకి గుంజుకుంది. ఆమె అనుకోకుండా లాగడంతో మెంటల్ మీద పడుంటే కసిరి ఫాస్ట్గా బెడ్కి చేతులు అడ్డం పెట్టాడు. తన కేరింగ్కి నవ్వుకుంటూ ప్రామిస్ చేస్తున్నాను అంది. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటి అన్నట్టుగా చూశాడు తనని. అతని చంపకు ముద్దు పెట్టి చేతిని తీసుకుని తన చేతితో కలిపి ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని, నువ్వు కాదన్న పని ఏదైనా సరే నీకు చెప్పకుండా చేయను సాయి. నా మూలంగా నీ కళ్ళలో నీళ్లు చూశాను, వాటిని రానివ్వను. ప్రామిస్. నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. ఆ కోపాన్ని నేనే నెమ్మదిగా పోగొట్టుకుంటాను. నీ కన్నీటికి కారణం అయ్యే పనులు ఎప్పటికీ చేయను. ఇప్పటి వరకు ఫ్యామిలీ కోసమే ఆలోచించాను. ఇకపై ఆ ఫ్యామిలీ కూడా నాకు ఇంపార్టెంట్ కాదు. నువ్వు మాత్రమే నాకు ముఖ్యం. వాళ్ళ గురించి ఆలోచించే అవసరం నువ్వు రానివ్వడం లేదు. అలాంటప్పుడు అందరి గురించి ఆలోచిస్తూ నిన్ను బాధ పెట్టడం తెలివి తక్కువ పని అని నువ్వే మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటుంటే ఆలోచించడం అనవసరం. నా చెల్లెల్ని చంపేస్తానని బెదిరించిన అతని మాటలను నమ్మి వెళ్ళడం నా తప్పు. ఆ తప్పుకు మూల్యం నేనే చెల్లిస్తున్నాను. అందుకు నీ రక్తాన్ని కూడా కళ్ళ చూడాల్సి వస్తుందని అనుకోలేదు. నువ్వెప్పుడు నా యాటిట్యూడ్ యారోగెంట్ సాయిగానే ఉండాలి. అతన్ని తలకు ఉన్న కట్టుని ముద్దాడి లైఫ్లో ఈ పొరపాటును మళ్ళీ జరగనివ్వను. సాయి నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటూ తనని చూస్తున్న సాయిని అలాగే చూస్తూ ఇద్దరు పెదవులను బంధించింది. మనసులో ఇంకెవ్వరి గురించి ఆలోచనలు ఆందోళనలు పెట్టుకోకుండా అన్నిటినీ అక్కడితో ఆపేసింది. తన కారణంగా సాయిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదని బలంగా నిశ్చయించుకుంది. ఆ క్షణం నుంచే అతనికి సొంతం అవ్వడానికి కూడా తనని తాను సిద్ధం చేసుకుంది. ఆమెకు ఇబ్బంది అవ్వకూడదని 2 నిమిషాలకి ఇద్దరి పెదవులను తానే దూరం జరిపాడు. మెరుస్తున్న ఆమె పెదవులతో ఆమె ప్లేస్లో గ్లోని సిగ్గుని చూస్తూ కన్నులపై ముద్దు పెట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోనని చెప్పావు. అలాగే ఉండటానికి ట్రై చేయి. ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్గా అవ్వాలి. తర్వాత మన ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంటెన్స్ లుక్తో చెప్తుంటే అంతమైన నవ్వుతో చూస్తూ అని అతని చంపని మరోసారి ముద్దు పెట్టుకుని మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయంలో తల దాచుకుంది. ఇన్ని రోజులుగా తను మిస్ అయిన ఫీలింగ్స్ మరోసారి పురివిప్పుతుంటే ఆమె కండిషన్ తెలిసి అన్నిటినీ అక్కడే ఆపేసి తనని హోల్డ్ చేసి కౌగిల్లో కంట్రోల్ అయ్యాడు. టాప్ మార్చలేదు ఇంకా. అతను వదలకపోవడంతో ఓరగా చూస్తూ చెప్పింది. టెన్షన్ లేదా? లేదు. ఇకపై అంతా నీ ఇష్టం అంది తను. ష్యూర్? చిన్నగా వెనుక వైపు చేతులు పోనిచ్చి బ్లౌజ్ తప్పించేశాడు. జారిన జాకెట్కు చేతులు అడ్డం పెట్టుకొని పడిపోకుండా పట్టుకుంది. నా ఇష్టమన్నా కొంటె నవ్వుతో చూస్తుంటే సిగ్గుతో తల వాల్చేసింది. టాప్ వేశాక చెస్ట్ కొంచెం కిందకి టీషర్ట్ ముడి వేసి ఈవినింగ్కి కరెక్ట్ సైజు టాప్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం ఉండదులే అని తనని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తన పక్కనే కూర్చొని ల్యాపే ఆన్ చేసి తన వర్క్ని స్టార్ట్ చేశాడు. 4 డేస్ తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి స్టిచెస్ రిమూవ్ చేయించి ఇంకోసారి డాక్టర్ని కలిసి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చాడు. డైలీ అతని చేతే డ్రెస్సింగ్ చేయించుకుంటుంది. అది కూడా అతని సహనాన్ని రోజుకో రకంగా పరీక్షిస్తూ. బట్ అతను మాత్రం శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిగ్రహం కోల్పోకుండా ఆమె చేసే అల్లరిని తట్టుకుంటున్నాడు. డేస్ పాస్ అవుతున్నాయి. ఇంట్లో నుంచి వర్క్ చేస్తూ అత్యవసరమైనప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆఫీస్కి వెళ్తున్నాడు సాయి. హాలిడేస్ అవ్వడంతో పల్లవి తన తమ్ముడు సుప్రియ తనకి కంపెనీ ఇస్తూ మధ్య మధ్యలో తమన్ శ్రీకాంత్ కూడా జాయిన్ అవుతూ శైలుని త్వరగా కోలుకునేలా మనోధైర్యాన్ని ఇస్తున్నారు. ఊర్లో పొలం పనులు ఉండడంతో చూసుకొని మళ్ళీ వస్తానని కూతురికి అల్లుడికి చెప్పి పద్మమ్మ గారు కొడుకుని తీసుకెళ్లారు. సాయి వాళ్ళ అమ్మ సుధారాణితో పాటు బామ్మగారు హెల్తీ ఫుడ్ మెడిసిన్స్ని టైం టు టైం ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవడంతో నెమ్మదిగా కోలుకుంటుంది. చిన్నగా నడుస్తుంది కూడా. ఎప్పట్లా ఫుడ్ తినిపించి మెడిసిన్ ఇస్తూ క్లయింట్స్తో మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న సాయిని చూసి పిలిచింది. అన్నాడు షర్ట్ స్లీవ్స్ మడుస్తూ. అత్తయ్య గారు ఈ మధ్య డల్ అయ్యాడు సాయి. మాతో మాట్లాడుతున్నప్పుడు బాగున్నా ఎందుకో ఆవిడ లోపల బాధపడుతున్నారు. మాట్లాడకుండా వాచ్ పెట్టుకుంటున్నాడు.
సాయి మాట్లాడకపోవడంతో ఇంకా విషయం పొడిగించలేదు తను. అతనికి ల్యాప్టాప్ బ్యాగ్ చేతికి అందిస్తూ లేట్ అవుతుందా అని అడిగింది. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి, అవ్వచ్చు అన్నాడు. సరే అంటున్న ఆమె భావాన్ని గమనించి చిన్ పట్టుకుని చూశాడు. కొంతమంది ఆలోచన విధానాన్ని మార్చి సరైన దారిలో పెట్టాలంటే ఇంకొకరు ఆ పెయిన్ తీసుకోవాలి శైలు. ఇప్పుడు మమ్మీ ఆ పెయిన్ని ఫేస్ చేస్తుంది. కొన్ని రోజులు తప్పదు, తనే నార్మల్ అవుతుంది. ఏళ్ల తరబడి ఉన్న బంధం అంత తొందరగా వదులుకోలేదు కదా. బట్ సిచ్యువేషన్స్ మారచ్చు కూడా. నువ్వు మూడీగా అవ్వద్దు, సరేనా? అనునయంగా చెప్పాడు. అతను చెప్పింది అతని తండ్రి గురించి అని అర్థమై అలాగే అంది తను. సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక వాళ్ళ అత్తగారితో మాట్లాడి ఆమె మూడ్ మార్చడం కోసం పల్లవి హెల్ప్తో హాల్లోకి వస్తుండగా టెన్షన్ పడుతూ వచ్చాడు తమన్. అత్త అని పిలిచాడు. కిచెన్లో ఉన్న ఆవిడ బయటకు వచ్చింది. తనను చూసి మామ మీద అటాక్ జరిగింది అత్త అన్నాడు. వింటున్న ఆమెతో పాటు శైలు, పల్లవి కూడా షాక్ అయ్యారు. ఎలారా, ఏం జరిగింది? కళ్ళలో ఊపికొస్తున్న నీళ్లను అదుపు చేస్తూ అడిగింది. ఆ సాగర్ మేనమామ నీలకంఠం గాడు అటాక్ చేయించాడు. నువ్వు త్వరగా రా అన్నాడు. వెళ్ళాలని మనసు తప్పిస్తుంటే సాయి చెప్పిన మాట గుర్తొచ్చి ఆగిపోయింది. ఏంటత్తా ఆలోచిస్తున్నా అన్నాడు. సాయి అంది కొడుకు ఏమంటాడో నన్న దిగులుతో. సాయి కూడా అక్కడే ఉన్నాడత్త, నేను తీసుకుని రమ్మని తనే చెప్పాడు. అంతే, మరుక్షణం ఆమె మనసులోని బరువంతా పోయింది. శైలుని చూసి త్వరగా వచ్చేస్తానమ్మా అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. అలాగే అత్తయ్య అంది. ఇక్కడ సాయి వాళ్ళ అమ్మగారితో పాటు బయలుదేరిన తమన్కి అత్త కంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ సాయికి కాల్ చేశాడు. అదే టైంలో హైవేపై తన ప్రాణాలని కాపాడుకోవడానికి పక్కనే వస్తున్న సాయి కార్ని ఓవర్టేక్ చేస్తున్నాడు నీలకంఠం. దాటి వెళ్తున్న వాడిని ఈవిల్ స్మైల్తో చూస్తూ గేర్ రాడ్ను మార్చి ఎస్కలేటర్ మీద కాలుతో తొక్కాడు. 2 నిమిషాలు వాడికి చావు రుచి చూపించి దాటుకుని వెళ్తున్న నీలకంఠం కార్ని వెనుక నుంచి తన కారుతో బలంగా హిట్ చేశాడు. సేమ్ రాజేంద్ర కార్ ఎక్కడైతే డివైడర్ని ఢీకొట్టిందో అదే ప్లేస్లో పల్టీలు కొడుతుంది. నీలకంఠం డ్రైవ్ చేస్తున్న కారుతో పాటే గాల్లో కలిసిపోతున్న వాడి అరుపులు. కళ్ళు తెరిచి చూస్తున్న నీలకంఠం ప్రాణాలతో ఉండగానే ఒక్కసారిగా బగ్గున మంటలు చెలరేగాయి. అంతెత్తున ఆకాశంలోకి పోతున్న దట్టమైన నల్లని పొగతో పాటే కార్, అందులో ఉన్న నీలకంఠం కూడా మాడి మసైపోయాడు. వాడి చూపుని ఈవిల్ స్మైల్తో ఎంజాయ్ చేస్తూ తమన్ నుంచి వస్తున్న కార్ లిఫ్ట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. సాయి, అత్తయ్యని తీసుకుని వస్తున్నాను అన్నాడు. నేరుగా కాన్ఫరెన్స్ హాల్కి తీసుకురా అన్నాడు. వాట్? ఎమర్జెన్సీ వార్డు కదా, కాన్ఫరెన్స్ హాల్ అంటావేంటి? మైండ్ దొబ్బిందాబే అన్నాడు. అదేంటి బావా, మామ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోనే కదా ఉన్నాడు అనగానే నీ అయ్యాని 4 పచ్చి బూతులు మర్యాదగా తిట్టి అమ్మని తీసుకుని ఆఫీస్కి రా. తనని కంపెనీకి చైర్మన్గా అనౌన్స్ చేస్తున్నా. అక్కడ బోర్డు మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకో 10 నిమిషాల్లో ఉండాలి. నువ్వు లేదంటే తోలు తీస్తా అని కట్ చేశాడు. ఇక్కడ తమన్ తల స్టీరింగ్ కేసి కొట్టుకున్నాడు. ఏమైంది తమన్ అడిగింది. అత్త, వాడు ఆఫీస్కి నిన్ను తీసుకురమ్మన్నాడు అని విషయం చెప్పి తెల్లమోహం వేశాడు. అయితే మీ మామకి సీరియస్ అయి ఉండదులే. తమన్ సాయి చెప్పినట్టు ఆఫీస్కి పోనివ్వు. కాబోయే అత్తారింటి అందరి దెబ్బకి తమన్ తలకాయ గిర్రున తిరుగుతుంటే కార్ని నేరుగా తీసుకొచ్చి ఆఫీస్ బిల్డింగ్ సెల్లార్లో ఆపాడు. మీ ఫ్యామిలీనే వింత ఫ్యామిలీ అత్త అని నీరసంగా నిట్టూర్చాడు. వింత కాదు తమన్, వాస్తవం గ్రహించే కుటుంబం. ప్రాణాలు తీయబోయిన అతని ప్రాణాల మీదకు వచ్చేసరికి మేమెందుకు సాఫ్ట్ అయ్యి మెల్ట్ అవ్వాలి? అతను నాకు భర్తే కావచ్చు, కానీ చేసిన తప్పులు మామూలువి కాదు కదా. ఎవరూ లేని ఒంటరిలా కొన్ని రోజులు శిక్ష అనుభవించినా అప్పుడైనా మనుషుల విలువ, బంధాల విలువ తెలిసి చేసిన పాపానికి ప్రాయశ్చితం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి సాయి బిహేవియర్కి నాకు బాధ కలిగేది. కానీ బంధం వద్దంటూనే అన్ని బంధాలను దగ్గర చేర్చుకుని అపురూపంగా చూసుకుంటున్నాడు వాడు. ఆయన గురించి నాకేం బాధ లేదు, ఎందుకంటే నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. మేమెవ్వరం లేకపోయినా అక్కడ ఆయనకు ఏ లోటు లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. సాయి అక్కడ అంతా అరేంజ్ చేసే ఉండుంటాడు అని ఆశ్చర్యంగా చూస్తున్న తమన్ని చూసి పద, లేట్ అయితే మళ్ళీ కోప్పడతాడు అంటూ ఆఫీస్లోకి నడిచింది. ఇంకేం మాట్లాడకుండా వెనకే వెళ్ళాడు. తమన్ కాల్
కట్ చేశాక శైలు గుర్తొచ్చి వెంటనే భార్యమణికి ఫోన్ కలుపుతూ కారులో ఎఫ్ఎం ఆన్ చేశాడు. సాయి వస్తున్న సాంగ్ని వింటూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ హాల్లో టీవీ చూస్తున్న శైలు ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరుగుతుంటే అతడి నుంచి వస్తున్న ఫోన్ కాల్కి లోకంలోకి వచ్చి వెంటనే లిఫ్ట్ చేసి హలో అంది. వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ అన్నాడు హుషారుగా. అతని వాయిస్లో హుషారు, బ్యాక్గ్రౌండ్లో రొమాంటిక్ మ్యూజిక్ వింటున్న ఆమెలో ఆశ్చర్యం. ఏంటి అంత కూల్ హుషారుగా ఉన్నారు అని అడిగింది. శత్రుశేషం లేకుండా పోయింది కదా బేబీ అని సృష్టించిన విధ్వంసాన్ని వినమ్రంగా విడమరిచి విశదీకరించి వివరిస్తున్న సాయి మాటలకు ఆమె షాక్ అయింది. ఏమైంది, షాక్ అయ్యావా అని అడిగాడు. నువ్వు పరిచయం అయ్యాక రోజుకొక షాక్ ఇస్తూనే ఉన్నావుగా, ఇప్పుడు కొత్తగా అయ్యేదేముందిలే, నా ఒంట్లో బ్లడ్ కంటే షాక్లే ప్రవహిస్తున్నాయి అంది బెల్లగా. మై క్యూట్ పెళ్ళామని గట్టిగా నవ్వుతూ కంపెనీ చైర్మన్గా అమ్మని బోర్డు మెంబర్స్ అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను శైలు అని చెప్పాడు. అదేంటి అత్తయ్య హాస్పిటల్ కదా వచ్చింది అని అడిగింది కన్ఫ్యూషన్గా. మీ మామ ఏం చావలేదులే, కాళ్ళు చేతులు విరగొట్టుకొని మంచం మీద ఉన్నాడు. అంటే అటాక్ జరగలేదా అని అడిగింది. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడని సామెత మీ మామకి కరెక్ట్గా సరిపోతుంది శైలమ్మ అంటుంటే అర్థమయ్యేలా చెప్పు అంది క్యూట్గా నవ్వుతూ. ఆ నీలకంఠంతో చేతులు కలిపి మన కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ని రాకుండా చేశాడు. అది అలుసుగా తీసుకున్న నీలకంఠం మీ మామకే స్పాట్ పెట్టి అతను చంపి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. కానీ ఇద్దరి ప్లాన్ బెడిసి కొట్టింది. మీ మామ చావకపోగా అక్కడ హాస్పిటల్ బెడ్ ఎక్కితే ఇక్కడ పాడెక్కడానికి నీలకంఠం గారి శవం కూడా లేకుండా పోయింది. ఫైనల్గా నాకు ఈ విలన్స్ అనుకునే లపుట్ గోల తప్పింది. ఇంత జరిగిందా అని అడుగుతుంటే జరుగుతుందమ్మా, ప్రజెంట్ సొసైటీ అలా ఉంది, తన మన అనే భేదం లేదు. అవన్నీ ఎందుకులే కానీ మన టూర్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం అన్నాడు రొమాంటిక్ వాయిస్తో. ఓయ్ నేను ఇంకా క్యూర్ అవ్వలేదు అంది బొంగమూతితో. నా ప్రాపర్టీకి ఇబ్బంది లేకుండా ఎలా బాగు చేయాలో నాకు తెలుసు, నేను క్యూర్ చేస్తాగా అన్నాడు. ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక నీ ఇష్టం ముద్దుగా అంది. నా ఇష్టం అంటూనే టైం పెట్టి ఆపుతూ నాకు తిక్క లేచేలా చేస్తావే నిన్ను అంటూ పళ్ళు పటపటా నూరాడు. నవ్వుతున్న శైలు వాయిస్ విని బేబీ అన్నాడు క్యూట్గా. చెప్పు, ఈ నైట్కి స్నాక్స్ అయినా ఇవ్వు బేబీ, చాలా గ్యాప్ వచ్చేసింది గోముగా అడిగాడు. అటు నుంచి శైలు వాయిస్ లేదు. ఏంటి సైలెంట్ అయ్యావు అన్నాడు. ఇప్పుడు కాదు అంది. నో, నైట్ నాకు టేస్టీ స్నాక్స్ కావాల్సిందే అన్నాడు కార్ పార్కింగ్ ఏరియాలో ఆపుతూ. అది కాదురా అంటుంటే నైట్కి రెడీ అవ్వు బేబీ, ఇప్పుడు మీటింగ్ ఉంది, బాయ్ అని కాల్ కట్ చేశాడు. సాయి మాటలు తలుచుకుంటున్న ఆమె బుగ్గలు ఎర్రగా మారగా రాజేంద్ర గారికి అటాక్ జరిగిందని సెకండ్లో పావు వంతు జాలి కలిగిన అతని తప్పుకు దేవుడు సరైన శిక్ష వేశాడని అర్థం. ఇక జాలి కూడా పడాల్సిన అవసరం లేదనిపించింది ఆమెకి. ఇక్కడ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో అరగంట పాటు జరిగిన మీటింగ్లో సాయి వాళ్ళ అమ్మగారిని చైర్మన్ చేయడానికి బోర్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటి వరకు అందరినీ గమనిస్తున్న సాయి పైకి లేచి అందరినీ షార్ప్ లుక్తో చూస్తూ, ఈ కంపెనీ చైర్మన్ రాజేంద్ర గారు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఈరోజు ఆయన మీద అటాక్ జరిగి హాస్పిటల్లో ఉన్నారని మీ అందరికీ తెలుసు. ఆ ప్రభావం కంపెనీ షేర్స్పై పడకుండా ఉండటానికి ఇకపై బిజినెస్ అండ్ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి మా అమ్మగారిని ఈ కంపెనీకి చైర్మన్గా నియమించాలని మిస్టర్ రాజేంద్ర గారి విష్. ఆయన కోరిక మేరకే ఈ ప్రపోజల్ని మీ అందరి ముందు పెట్టాను. మీరు ఏకగ్రీవంగా ఓకే చేశారు. ఫీల్ హ్యాపీ. అలాగే మా సిస్టర్ సుప్రియ తన స్టడీస్ అయ్యాక తనని సీఈఓగా కంపెనీకి అనౌన్స్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆడవాళ్ళ కింద వర్క్ చేయడానికి మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే నిరభ్యంతరంగా కంపెనీ నుంచి తప్పుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. ఆడవాళ్ళను వెన్నుండి నడిపించి కంపెనీ షేర్స్ని పెంచి ప్రాఫిట్ని గెయిన్ చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు. ఈ రెండు కాకుండా ఇక్కడే ఉండి వెన్నుపోటు పొడిచి కంపెనీకి నష్టం చేయాలని చూస్తే మాత్రం మాతో పెట్టుకున్న వాళ్ళు ఎలా నామరూపాలు లేకుండా పోయిన సంగతి కూడా మీకు తెలుసు సీరియస్గా చెప్పాడు. అప్పటి వరకు ఒకరిద్దరు అదే ఆలోచిస్తూ ఉండగా సాయి వార్న్ చేసేసరికి అవి కూడా వదిలేసి ఇక ఏ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనుకున్నారు. వారిని చూసి ఇకపై కంపెనీ వ్యవహారాలన్నీ మా అమ్మగారే చూసుకుంటారు. షీ ఈజ్ ఆల్సో గ్రాడ్యుయేట్, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదని అనుకుంటున్నాను చెప్పి దిస్ మీటింగ్ ఈజ్ ఓవర్ అని అన్నాడు సాయి.
అందరూ పైకి లేచి వెల్కమ్ మేడం అంటూ ఆమెని చప్పట్లతో విష్ చేశారు. నవ్వుతూ వాళ్ళని చూసి థ్యాంక్ యూ అంది సుధారాణి గారు. మా మీ క్యాబిన్ చూపిస్తాను అంటూ తనే ఆమెను తీసుకెళ్లాడు సాయి. బోర్డు మెంబర్స్తో మిగతా విషయాలు మాట్లాడుతున్నాడు తమన్. ఆఫీస్ విషయాలు వ్యవహారాలన్నీ సుధారాణి గారికి చెప్తూ ఈవినింగ్ లోపల తను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ కూడా ఫినిష్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు సాయి. బాల్కనీ మేకోవర్ బ్యాలెన్స్ ఉండటంతో ప్లాన్స్ కొని ఫోన్లో సెర్చ్ చేసి కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది శైలు. అవి డెలివరీ అవ్వడంతో రంగయ్యకు చెప్పి అన్ని రూమ్ బాల్కనీలో పెట్టించింది. సాయి వచ్చేసరికి వాటిని అరేంజ్ చేసి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని సాయంత్రం అనగా గదిలోకి వచ్చేసింది. తను అనుకున్నట్టే ఒక్కొక్కటి నీట్గా అరేంజ్ చేసి వాటిని లైటింగ్స్తో డెకరేట్ చేసింది. బాల్కనీ అంతా గ్లాస్తో క్లోజ్ అయినా పైనుండి పడే వెన్నెల చుట్టూ వీచే చల్లగాలి, పూల మొక్కల నుంచి వచ్చే సువాసనలు నేరుగా గదిలోకి వచ్చేలా వాటిని అరేంజ్ చేయడంతో బిజీ అయ్యింది. గంటకు పైగా అన్ని ప్లాంట్స్ని సెట్ చేసి కొన్ని డెలికేటెడ్ ప్లాంట్స్కి వాటర్ స్ప్రే చేసి కింద పడిన మట్టిని అంతా క్లీన్ చేసి లైట్స్ వెలుతుల్లో మెరుస్తూ ఉన్న వాటిని చూసుకొని మురిచిపోతూ వెనక్కి తిరిగేసరికి ఎప్పుడొచ్చాడో సాయి వాల్కి ఆనుకొని తననే చూస్తూ కనబడ్డాడు. ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే తేరుకుని ముందుకు వస్తూ ఎప్పుడొచ్చావని చిరునవ్వుతో అడిగింది. ముందుకు వచ్చిన తనని దగ్గరకు తీసుకుని నుదుటిన అంటుకున్న మట్టిని చూసి ఫింగర్తో తుడుస్తూ జస్ట్ నౌ అన్నాడు కూల్ వాయిస్తో. అత్తయ్య గారు వచ్చారా? రాజేంద్ర గారిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళిందేమో అని అడిగింది. వచ్చింది. బోర్డు మీటింగ్లో మామని చైర్మన్గా అందరూ ఓకే చేశారు. నవ్ ఐఎమ్ లిటిల్ ఫ్రీ నాడు నవ్వుతూ చూస్తుంటే డిన్నర్ చేశావా అని అడిగాడు. అంది. మెడిసిన్స్ వేసుకున్నాను. మొక్కలు నాటుతూ ఆమె చిందించిన చిరుచెమటలు చినుకులా నుదుటి మీద కనబడుతుంటే ఇద్దరూ కలిసి ఫ్రెష్ అవుదామా అని హస్కీగా అడిగాడు. ఓరగా అతన్ని చూసి నో అంది. ఆమె పొజిషన్ గుర్తొచ్చి ఇప్పటి వరకు ఫ్రెష్ అవ్వలేదా? వెదర్ కూల్ ఉంది కదా అన్నాడు. అవ్వడానికే వస్తుంటే ఆర్డర్ చేసిన ఈ ప్లాంట్స్ వచ్చాయి. వాటిని ఇక్కడ అరేంజ్ చేస్తూ లేట్ అయిందని తననే చిలిపిగా చూస్తున్న సాయిని చూసి ఎలా ఉంది మేకోవర్ అని అడిగింది. ఆమెను ముందుకు టర్న్ చేసి షోల్డర్ పై గడ్డం ఆనించి అంతా పరికించి చూసి నీలాగే చాలా అందంగా ఉన్నాయి. స్పెషల్లీ వాటి ఫ్రాగ్రెన్స్ అచ్చం నీలో ఉండే మెరుపు నీ నుంచి వచ్చే ప్రెజెంట్ ఆరోమా ఎలా ఉంటుందో అలాగే బ్యూటిఫుల్గా. ఆమె మెడవంపుల్లో పెదవుల నుంచి చెప్తుంటే చిన్నగా నవ్వుతూ డిన్నర్ చేసావా అని అడిగింది. నువ్వు స్నాక్స్ ఇస్తా అన్నాక డిన్నర్తో నాకేం పని, అందుకే ఫాస్ట్గా వచ్చేసా. క్యూటిఫై ఫేస్తో స్వీట్ వాయిస్తో చెప్తుంటే అవి కడుపు నిండే స్నాక్స్ కాదు. ఇటు తిరిగి అతని మెడ చుట్టూ చేతులేసి దగ్గరగా వచ్చిన ఆమె పెదవులను చూస్తూ మనసు ఆకలి తీరితే వేరే ఆకలి గుర్తు రాదు బంగారం అంటూ లిప్స్ని అందుకోవడానికని చూస్తుంటే చప్పున వేలు పెట్టి ముందు ఫ్రెష్ అయి డిన్నర్ చేసి వస్తే తర్వాత స్నాక్స్ అంటూ దూరం జరగబోయింది. పోనివ్వలేదు. సాయి అయితే కిస్ ఇస్తే ఇంకో అరగంట వరకు ఆకలేదు అన్నాడు గోముగా. అదేం కుదరదు, ముందు తినాలి అంటూ గడ్డంలాగి ముద్దు చేసింది. కుదరదు, నో అనే మాట నా దగ్గర వినపడకూడదని ఇది వరకు చెప్పా, మర్చిపోయావా అని ఆమె నడుముని ప్రెస్ చేశాడు. అంది మెల్లిగా. ఆమె పెదవుల్లోని మధురాలని ఇష్టంగా సేవిస్తున్నాడు. 2 నిమిషాలకు కొనసాగుతున్న ముద్దుకు ఆమె సరిగా రెస్పాండ్ అవ్వలేదని సీరియస్గా తనని వదిలి సూటిగా చూశాడు. లోపల నవ్వుకుంటూ బయటకు అమాయకంగా చూస్తూ ఏమైంది కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది. కిస్ చేస్తుంటే బొమ్మలా ఉంటావు, ఏమైంది నీకు అని అసహనంగా అడుగుతుంటే లేదు చాలా డేస్ అయ్యింది కదా, అలవాటు తప్పిపోయి మర్చిపోయాను అంది నవ్వుని ఆపుకుంటూ. వియర్డ్గా తనని చూసి మూడ్ పాడు చేయడంలో యు ఆర్ ద బెస్ట్ శైలు చిరుగురులాడుతూ టవల్ తీసుకుని షవర్కి వెళ్ళిపోయాడు. అతడు డోర్ క్లోజ్ చేసేదాకా ఆగి ఫాస్ట్గా ఇంకో గదిలోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. బాత్ చేసి వచ్చిన సాయికి రూమ్లో ఆమె కనపడలేదు. కిందకు వెళ్ళిందేమోనని స్మోక్ చేయడం కోసం బాల్కనీలోకి వచ్చి సిగరెట్ తీశాడు. చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ మైండ్ని రీఫ్రెష్ చేస్తున్న పూల పరిమళాలను మొక్కలను చూస్తూ నిల్చున్నాడు. కాసేపటికి అతని నడుముని అల్లుకున్నాయి సున్నితమైన 2 చేతులు. సన్నని నవ్వుతో ఏంటి మేడం గారు అని సిగరెట్ స్మోక్ చేసి తను మాట్లాడకపోయేసరికి వెనక్కి తిరుగుతుంటే వద్దు అంది. ఆమె వాయిస్లో వచ్చిన మార్పు గమనించి వాట్ హ్యాపెన్ బేబీ అన్నాడు. మాట్లాడకుండా వీపుకు తలాంచుకుని కళ్ళు మూసుకుంది.
ఎక్కువసేపు నిలబడితే అబ్డామినల్ పెయిన్ వస్తుందని మెల్లిగా వెనక్కి తిరిగిన సాయి చూపు ఫ్రీజ్ అయింది. తలెత్తకుండా నిల్చుని టాప్ ఎడ్జ్ని నలిపేస్తుంది బిడియంతో. స్లీవ్లెస్ కుర్తీలో ఆమె స్ట్రక్చర్ కళ్ళకు విందు చేస్తుంటే యూ లుక్ బ్యూటిఫుల్ అంటూ దగ్గరకు వస్తుంటే వెనక్కి వెళ్ళబోయిన ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లాడు. వెచ్చని అతని ఊపిరి నుదిటిని తాకుతుంటే షివరింగ్ స్టార్ట్ అయింది ఆమెలో. బెడ్ ముందు తనను దించి మరోసారి ఆమెని స్కాన్ చేశాడు. ఆ డ్రెస్ తాను బాంబే నుంచి తెచ్చిన వాటిలో ఒకటి. ఆమె ఫియర్ మెల్లిగా పోగొట్టి దగ్గర అవ్వాలని ఒక్కో రోజు ఒక్కో డ్రెస్గా తెచ్చాడు. అందులో ఫస్ట్ షార్ట్, ఇంకా టీ షర్ట్, తర్వాత స్లీవ్లెస్ కుర్తీ, ఇంకా వేరే ఉన్నాయి. స్లీవ్లెస్ డ్రెస్ ఎప్పుడు వేసుకొని ఆమెకి ఏదోగా అనిపిస్తుంటే తన టెన్షన్ చూస్తూ కూల్ బేబీ, ఎందుకు అంత ప్యానిక్ అవుతున్నావు, నేనే కదా చూస్తున్నా జెంటిల్ వాయిస్తో చెప్తూ తనని బెడ్పై కూర్చోబెట్టాడు. అయినా సరే దించిన తల ఎత్తని ఆమెను నవ్వుతూ చూస్తూ, ఇప్పుడు మన ఫస్ట్ నైట్కి నీకు ఓకేనా అయితే, నవ్వుని దాస్తూ అడిగాడు. టక్కున తలెత్తి చూసింది. లేదు కదా, మరెందుకే సిగ్గుపడి చీక్స్ని రోజెస్ చేసుకుని నన్ను టెంప్ట్ చేస్తున్నావు. ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఫస్ట్ టైం. నువ్వు అలా పట్టి పట్టి చూస్తుంటే నాకు ఏదోగా ఉంది అంది చిన్నగా. అలవాట్లేని పనులు అలవాటు చేయడానికి, తెలియనివి నేర్పించడానికి నేనున్నాగా శైలమ్మ. మెడవంపుల్లో వెచ్చని ముద్దు పెట్టాడు. అతన్ని హత్తుకుని గుండెల్లో మోహం పెట్టుకుంది. హక్ చేసుకుని తలపై కిస్ చేసి స్నాక్స్ ఇస్తావా మరి కొంటిగా అడిగాడు. సాయి వాయిస్లోని నాటినెస్కి ఆమె బుగ్గలు ఎర్రగా మారితే అంగీకారంగా అతని హార్ట్పై ముద్దు పెట్టుకుంది. తనని బెడ్పై చేర్చి షర్ట్ తీసేసాడు. సిగ్గుతో తల తిప్పేసింది పక్కకి. ఆమెకు ఇబ్బంది లేకుండా పైన చేరి నడుము దగ్గర డ్రెస్ తప్పించి లోతైన నాభిని చూస్తూ పెదవులను నిలిపి ముద్దు పెట్టుకుంటూ బ్యాండేజ్ చూసి డ్రెస్సింగ్ చేయలేదని తెలిసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాడు. బాక్స్ తీసుకొచ్చి ఆమె పక్కనే కూర్చొని శ్రద్ధగా గాయానికి డ్రెస్సింగ్ చేస్తున్నాడు. ఇంకో 1 month అయితే పూర్తిగా తగ్గిపోతుంది. పెయిన్ ఉందా ఇంకా అని అడిగాడు. లేదు, కానీ అప్పుడప్పుడు ఏదో మెలిపెట్టినట్టుగా కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకోసారి డాక్టర్ని మీట్ అవుదాం సరేనా? అలాగే. నీట్గా బ్యాండేజ్ వేసి బాక్స్ పక్కన పెట్టాక ఊరిస్తున్న ఆమె బెల్లి మీద మరోసారి పెదవులు నిలుపుతూ ముద్దుల వర్షం కురిపిస్తుంటే అతని పెదవులు సృష్టించిన అలజడికి ఆమెలో తెలియని కంగారు మొదలైంది. పొట్టపై ఉన్న చెయ్యిని మెల్లిగా పైకి పాకిస్తుంటే పట్టుకుంది గట్టిగా. అప్పటికే తన ఊపిరి భారం అవగా ముందుకు వద్దన్నట్టుగా తల ఊపి ఓరగా చూసింది. సూటిగా తనను చూసి టెన్షన్ పడుతుందని తెలిసి చెయ్యి తీసేసి ఎదపై ముద్దు పెట్టి గుండెపై తల పెట్టుకున్నాడు. ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుంది. టెన్షన్ పడకే, ఏం కాలేదు కూల్గా చెప్తుంటే అతని చెయ్యి వేస్ట్ పైన డ్రెస్ లోపల ఎక్కడెక్కడో తిరుగుతుంటే ప్లీజ్ చెయ్యి తీయవా అని అడిగింది. శైలు మృదువైన గొంతుతో పిలిచాడు. హా అంది అతి చిన్నగా. ఐ కాంట్ వెయిట్ బేబీ అంటూ చప్పున తన పెదవులపై యుద్ధానికి దిగాడు. అతని చేతులు నిలువెల్లా తనని తడుముతూ అదరాలు అతని పంటి కింద నలుగుతూ తీయని తమకాన్ని రాజేస్తుంటే అతని జుట్టులోకి వేలు జప్పించి ముద్దుకు సహకరించింది. సున్నితమైన ముద్దు గాఢంగా మారి దీర్ఘంగా జరిగి భారంగా వేరవగా ఆమె మెడ వంపుల్లో తల పెట్టుకొని రేగిన అలజడిని కంట్రోల్ చేసుకుంటూ దిస్ టైమ్ ఐఎమ్ ఫుల్లీ కరప్టెడ్ మైండ్ శైలు. చాలా డర్టీ థాట్స్ రన్ అవుతున్నాయి లోపల. ఇంటెన్స్గా చూశాడు. అందుకే దూరంగా ఉందామని చెప్పాను, నువ్వు వింటావా అని సైడ్కి తిరిగి తన చెంప నిమురుతూ కళ్ళలోకి చూస్తూ ఫోర్ హెడ్ పై కిస్ చేసింది. ఆమె ప్యాంపర్ చేసి ముద్దు పెడుతుంటే అతనికి గాల్లో ఎగురుతున్నంత హ్యాపీ అనిపించి ఆమె ఎదలో తల ఒదుక్కున్నాడు. గుండెల్లో చేరిన తనని వార్మ్ హగ్తో చుట్టేసి వెయిట్ చేయిస్తున్నానని నా మీద కోపం లేదా సాయి? హెల్త్ సరిగా ఉండుంటే నా ప్లాన్ ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసేవాడిని అంటూ ఉప్పొంగి ఊరిస్తున్న ఎదపై నాలుకతో తడి అద్ది చిన్నగా బైట్ చేశాడు. ఓయ్ చురుక్కు పుడుతుంది, కొరకొద్దు అని జుట్టు చెరుపుతుంటే నువ్విలా ముద్దు చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా బేబీ? ఎంత బాగుంది? నవ్వుతూ అడిగింది. చాలా అంటూ బ్యాక్ సైడ్కి చేయి పోనించి డ్రెస్ తీసేశాడు. ఓయ్ ఏం చేస్తున్నావు? అదిరిపడింది. ఎంత బాగుందో ప్రాక్టికల్గా చూపిద్దామని అంటూ లూజ్ అయిన షోల్డర్ దగ్గర డ్రెస్ తప్పించాడు. అతనిలో రేగిన సునామీ కళ్ళలో ప్రతిఫలించగా కంగారు పుడుతుంటే ఏం వద్దు కానీ డిన్నర్ పెడతాను పదా అంది. రియలీ? తలెత్తి చూశాడు. ఓయ్ అది కాదు.